యాక్చువల్లీ మా వైపు పెద్దవారు చెప్పింది కరెక్ట్గా ఉంది. ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా తను కోరుకునేది. తను చెప్పినట్టుగా ముందు పూరిద్రు వాళ్ళ పెళ్లి చేద్దాం. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందు నా చెల్లెలి పెళ్లి జరిపించండి. తర్వాత నీ మెడలో నేను తాళి కడతాను. సరే, కేవలం మీరు ప్రాధేయపడ్డారని మాత్రమే ముందు పూరి పెళ్లి కొప్పుకుంటున్నాను. పంతులు గారు, అలాగే కానివ్వండి. పూజ మొదలు పెట్టండి. త్వరగా మొదలు పెట్టండి. కూర్చోండి బావగారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఈ పెళ్లి జరిపిస్తున్నావు బానే ఉంది, మరి తారా అన్నయ్యల పెళ్లి ఎలా ఆపుతావు భూమి? ఇక చాలమ్మాయి చాలు. పెళ్లి మొదలు పెట్టమన్నప్పుడు వెంటనే మొదలు పెట్టలేదు. నా పెదరికాన్ని కూడా గౌరవించలేదు. కన్యాదానం చేయమని చెప్పా, అలాంటిదేమీ లేదు. ఇప్పుడు ఇద్దరి పెళ్లి ఒకేసారి చేయమన్నా, అది కూడా లేదు. పెద్దదాననే గౌరవం లేకుండా నీకు నచ్చినట్టు చేస్తే ఇక నా ఆశీస్సులు నీకెందుకు? పిల్లల్ని చూసుకునే గౌరవం పెద్దవాళ్ళకి లేనప్పుడు ఇలాంటి స్థలంలో నేను ఉండకపోవడమే మంచిది. మళ్ళీ రానింకా. మీరు మమ్మల్ని అడుగుతున్నారా? మీ కూతురు మా పెళ్లి ఆపాలని ఇక్కడే ఎక్కడో దాక్కుంది. నా కూతురు అలాంటిది కాదు. తన ప్రేమ కోసం ఎవరి కాళ్ళు పట్టుకుని తిరిగే అమ్మాయి కాదు. విడిపోవలసి వస్తే ప్రాణం ముక్కలైనా భరిస్తుంది, కానీ ఇలా చీప్ గేమ్స్ ఆడదు. అలాగా? అయితే ఇక్కడే కూర్చోండి అంకుల్. మీరిక్కడ ఉన్నంతసేపు మీ భూమి ఏమీ చేయలేదు. ఎందుకంటే మీరు కనిపిస్తే తను భయపడుతుంది. మీరు ఇక్కడే ఉండండి. మా పెళ్లి అయిపోతుంది. తర్వాత మీ కూతుర్ని తీసుకెళ్లిపోండి. కూర్చోండి. భూమి, వినపడుతుందా? మీ నాన్న వచ్చారు. ఇప్పుడు కూడా దాక్కున్నావా? మా అన్నయ్యకి మత్తు పెట్టి పెళ్లి ఆపాలని ప్లాన్ చేయడం కాదు. ఎక్కడుంది? తాళి లేకపోతే ఆల్టర్నేట్ ఉండదా? పంతులు గారు, ఈ రెండింటితో తాళి చేయండి. తారా, అది పసుపు తాడు మాత్రమే, అది అసలు మంగళసూత్రం కాదు కదా. పర్వాలేదన్నయ్య. గగన్ గారు నా మెడలో ఏ తాళి కట్టినా అది నాకు తాళే. ప్రేమ ఉన్న చోట నాకు ఏది అవసరం లేదు. అయ్యా, శాస్త్ర ప్రకారం పసుపు తాళికి చాలా పవిత్రత ఉంది. పసుపు అంటే మంగళం, ఆయుష్. ఈ పసుపు తాడి కట్టినా మాంగళ్యం బలపడినట్టే. ఈ తాళి కట్టినా పెళ్ళైనట్టే.
ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గగన్ గారు తీసుకోండి. Baba, I love you, Baba. I love you so much. గగన్ గారు కట్టండి. అన్నయ్య, ఏంటలా ఉన్నావు? మా పెళ్ళైపోయింది. ఇంక నీ పెళ్లి కూడా అయిపోతే అంతా సెట్ అయిపోతుంది కదన్నయ్య. బావగారు, ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గకండి. నా చెల్లి చిన్నప్పటి నుంచి ఏదడిగినా తీసుకొచ్చి ఇచ్చాను. ఈరోజు మిమ్మల్ని కూడా తన జీవితంలోకి ఆహ్వానించబోతున్నాను. తాళి కట్టండి.